గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎంసీక్యూ సిరీస్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 2. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే జాగ్రఫీ. సో జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ 25 ఎంసీక్యూస్ని ఈరోజు మనం డీల్ చేయబోతున్నాం. అండ్ జాగ్రఫీ వచ్చేసరికి మనకి ఓవరాల్గా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ 30 మార్క్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ సెగ్మెంట్లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో చాలామంది డిజాస్టర్ మేనేజ్మెంట్ని పట్టించుకోవట్లేదు, బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 to 3 క్వశ్చన్స్. సో దాని మీద కూడా ఫోకస్ చేసి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో మనకు టార్గెట్ వచ్చేసరికి 25+ అనమాట. సో అట్లీస్ట్ ప్రతి సెగ్మెంట్లో 25+ మనం టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవుదాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే మీకు ప్లేస్ చేయడం జరుగుతుంది అండ్ కాంప్రహెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, ఓకేనా? రైట్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దెర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనం ఎప్పటి నుంచి ఎదురు చూసిన గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఎవరైతే గ్రూప్ 2 జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారో మన దగ్గర 2 వర్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఫుల్ కోర్స్ ఉంది, లేదు సార్ మేము ఓన్లీ ప్రిలిమ్స్కి తీసుకుంటామన్నా సరే ఓన్లీ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్కి కూడా కోర్స్ అయితే ఉందన్నమాట. సో 2 కోర్సెస్లో కూడా సిలబస్ అనేది, క్లాసెస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ 2 కోర్సెస్లో కూడా మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ 2 కోర్సెస్లో కూడా మీకు పీడిఎఫ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి టాపిక్కి మీకు 1 స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ 2 కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. సో ఒకసారి పర్చేజ్ చేస్తే చాలు, మీకు యాక్సెస్ అనేది లైఫ్ టైం ఉంటుంది. సో ఫుల్ కోర్స్ వచ్చేసరికి కేవలం 5,000 మాత్రమే. గుర్తుపెట్టుకోండి, 1 జనవరి నుంచి ఫీజు 8,000 అవుతుంది, ఓకేనా? రైట్. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ కోర్స్ వచ్చేసరికి కేవలం 3,000 మాత్రమే. అండ్ 1 జనవరి నుంచి ఫీజు వచ్చేసరికి 6,000 అవుతుంది. సో ఆఫర్లో ఉన్నప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. ట్రస్ట్ మీ, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద బెస్ట్ క్లాసెస్, ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సముద్ర ఎడ్యుకేషన్, దిస్ ఇస్ వెంకట్. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్యాట్ రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో ప్యాట్ రీజియన్ అంటే ఏంటి, ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? సో ఆప్షన్ చూడండి, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మేఘాలయ. సో ఆన్సర్ వచ్చేసరికి జార్ఖండ్ అనమాట. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అసలు ప్యాట్ రీజన్ అంటే ఏంటి? సో ప్యాట్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ దే ఆర్ ఫ్లాట్ టాప్డ్ ప్లాచ్యూ. సో ప్లాచ్యూ ఏదైతే ఉందో దాని యొక్క టాప్ అనేది ఫ్లాట్గా ఉంటుందన్నమాట. సో దీన్ని లోకల్ లాంగ్వేజ్లో ప్యాట్స్ అని చెప్పి పిలుస్తారు. సో ఇలా ప్యాట్స్ ఉన్న రీజియన్ని మనం ప్యాట్ రీజియన్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ పర్టికులర్ ప్యాట్ రీజియన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ చోటా నాగ్పూర్ ప్లాచ్యూ. మోస్ట్ ఇంపార్టెంట్, చోటా నాగ్పూర్ ప్లాచ్యూలోకి ప్యాట్ రీజియన్ అనేది వస్తుంది. సో ఈ చోటా నాగ్పూర్ ప్లాచ్యూ ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా ఎన్ని స్టేట్స్లో ఉంటుందమ్మా? సో ఇది కూడా అడగొచ్చు, 5 స్టేట్స్లో ఉంటుంది. ఆ 5 స్టేట్స్ ఏంటి? వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా అండ్ బీహార్. ఈ 5 స్టేట్స్లో మనకి చోటా నాగ్పూర్ ప్లాచ్యూ అనేది ఉంటుంది. అండ్ ఈ చోటా నాగ్పూర్ ప్లాచ్యూ ఏదైతే ఉందో దీన్ని మనం డివైడ్ చేయొచ్చు, డిఫరెంట్ డివిజన్స్గా దీన్ని డివైడ్ చేస్తారు. సో ఆ డివిజన్స్ ఏంటో అవి కూడా చెప్తాను చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం ఇప్పుడు మాట్లాడుకున్న ప్యాట్ రీజియన్. సో ప్యాట్ రీజియన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ చోటా నాగ్పూర్ ప్లాచ్యూ. అండ్ దీంట్లోనే మనకి రాంచీ ప్లాచ్యూ కూడా వస్తుంది. సో రాంచీ ప్లాచ్యూ కూడా చోటా నాగ్పూర్ ప్లాచ్యూలో ఒక స్మాల్ డివిజన్ అనమాట. అండ్ దీంట్లోనే మనకి హజారీబాగ్ ప్లాచ్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోడర్నా ప్లాచ్యూ అండ్ ఇంకా పలాము. అండ్ దీని తర్వాత మనకి దామోదర్ ట్రఫ్. ఇవన్నీ చోటా నాగ్పూర్ ప్లాచ్యూలో పార్ట్ అండ్ పార్సల్ అనమాట, ఇవన్నీ దాంట్లోకే వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాన్బూమ్ అండ్ సిన్బూమ్, ఓకేనా? సో ప్యాట్ రీజన్ అన్న రాంచీ ప్లాచ్యూ అన్న, లేకపోతే హజారీబాగ్ ప్లాచ్యూ, కోడర్నా ప్లాచ్యూ, పలాము, దామోదర్ ట్రఫ్, మాన్బూమ్ అండ్ సిన్బూమ్, ఇవన్నీ చోటా నాగ్పూర్ ప్లాచ్యూలో స్మాల్ డివిజన్స్ అనమాట, ఓకేనా? సో చోటా నాగ్పూర్ ప్లాచ్యూ ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా 5 స్టేట్స్లో స్ప్రెడ్ అవుతుంది. వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా అండ్ బీహార్. సో ఈ చోటా నాగ్పూర్ ప్లాచ్యూలో ఉన్న ఒక రీజనే ప్యాట్ రీజన్. సో దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే దీని తాలూకా ప్లాచ్యూ ఏదైతే ఉందో టాప్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది. సో లోకల్ లాంగ్వేజ్లో వీటిని ప్యాట్స్ అని చెప్పి పిలుస్తారు, అందుకని ప్యాట్ రీజన్ అని చెప్పి పెట్టారు. అండ్ ఈ పర్టికులర్ ప్యాట్ రీజన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ జార్ఖండ్, ఓకే? పర్ఫెక్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద కోహినూర్ ఆఫ్ ఇండియా?
మన ఇండియాలో ఉన్న ఏ స్టేట్ని మనం కోహినూర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తాము? సో చూడండి, ఆంధ్రప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అనమాట. ఎందుకంటే ఈ కోహినూర్ అనే డైమండ్ ఏదైతే ఉందో ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే లభించిందనమాట. అండ్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక మైన్ ఉంటుంది. ఆ మైన్ పేరు ఏంటంటే కొల్లూరు మైన్. సో ఈ కొల్లూరు మైన్లోనే మనకి ఈ కోహినూర్ డైమండ్ అనేది లభించింది. సో ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంటుందంటే గుంటూరు డిస్టిక్లో ఉంటుందన్నమాట. అర్థమైందా? సో కోహినూర్ ఆఫ్ ఇండియా అని ఏ స్టేట్ని అంటారు అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ని అంటారు. రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ సిలికాన్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్ గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ. సో ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక అనమాట. సో కర్ణాటకలో మనకి ఏముంటాయి? ఎక్కువగా ఐటీ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కర్ణాటకలోనే ఉంటాయి. సో ఇవన్నీ వేరే ఫారిన్ కంట్రీస్కి మనం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అందుకని సర్వీస్ సెక్టర్ అనేది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది జీడిపికి. సో వెన్ వీ కంపేర్ విత్ అగ్రికల్చర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్, జీడిపికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసే సెక్టర్ ఏంటంటే సర్వీస్ సెక్టర్ అనమాట. సో ఆ సర్వీస్ సెక్టర్లోకి ఇవి వస్తాయి. సో కర్ణాటక స్టేట్ ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువగా ఐటీ కంపెనీస్ ఉంటాయి. సో దీన్ని మనం ఐటీ హబ్ అని చెప్పి కూడా పిలుస్తాము. ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ కర్ణాటకలోనే ఒక సిటీ ఉంటుంది, అండ్ ఇది బెంగళూరు. సో ఈ బెంగళూరు సిటీని ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో సిలికాన్ స్టేట్ వచ్చేసరికి కర్ణాటక, అండ్ కర్ణాటకలో ఉన్న బెంగళూరు సిటీ ఏదైతే ఉందో దాన్ని మనం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తాము. ఓకే, రైట్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి, అమాంగ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇన్ ఏరియా వైజ్? సో ఏరియా వైజ్ పరంగా ఉత్తరప్రదేశ్ యొక్క ర్యాంక్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి 4th ప్లేస్ అనమాట. మరి ఫస్ట్ ప్లేస్లో ఏముంది సార్ అంటే ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్ ఉంటుంది. సో మన ఇండియాలో ఏరియా వైజ్గా లార్జెస్ట్ స్టేట్ ఏంటంటే రాజస్థాన్. అండ్ సెకండ్ ప్లేస్లో ఏముంటుందంటే మధ్యప్రదేశ్. అండ్ థర్డ్ ప్లేస్లో వీ హ్యావ్ మహారాష్ట్ర. అండ్ 4th ప్లేస్లో ఉత్తరప్రదేశ్. అండ్ మన ఏపీ ఏరియా పరంగా అకార్డింగ్ టు ఏపీ ఎకనామిక్ సర్వే 2023 ఇట్ ఈజ్ 8th ప్లేస్. అండ్ రీసెంట్గా జరిగిన బైఫర్కేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత ఏపీ ఏదైతే ఉందో ఇట్ గోస్ ఫర్ 7th ప్లేస్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఏరియా వైజ్గా. పాపులేషన్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇన్ విచ్ ప్లేస్? 10th ప్లేస్, అంతే. ఓకేనా? రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, అబౌట్ 30% ఆఫ్ ఇండియాస్ ఏరియా లైస్ ఇన్ 3 స్టేట్స్ ఆఫ్. సో ఇందాక క్వశ్చన్ మనం ఎలాగో సాల్వ్ చేసాం కాబట్టి సో ఈజీగా దీన్ని కూడా సాల్వ్ చేసేయచ్చు. సో ఇండియాకి సంబంధించిన ఏరియాని 100%గా తీసుకుంటే దీంట్లో 30% ఆఫ్ ఏరియా ఒక 3 స్టేట్లలోనే ఉంటుంది. ఆ 3 లార్జెస్ట్ స్టేట్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఇందాక ఏం మాట్లాడుకున్నాం? లార్జెస్ట్ స్టేట్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్. అండ్ దీని యొక్క ఏరియా ఎంత ఉంటుందో తెలుసా? ఇట్ వాజ్ అరౌండ్ 3,42,000 స్క్వేర్ కిలోమీటర్. చాలా పెద్దదన్నమాట రాజస్థాన్. అండ్ రాజస్థాన్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఏముంది? వీ హ్యావ్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ యొక్క ఏరియా వచ్చేసరికి 3,08,000 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ థర్డ్ ప్లేస్లో వీ హ్యావ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ఏరియా వచ్చేసరికి 3,07,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా? సో ఈ 3 స్టేట్స్ కలిస్తే ఇట్ కాంట్రిబ్యూట్స్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఏరియా టు ఇండియా. సో ఆప్షన్ చూడండి. సో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో మనకేం తెలిసింది? ఏరియా పరంగా లార్జెస్ట్ స్టేట్ రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. అండ్ ఏపీ వచ్చేసరికి ఏరియా పరంగా 8th ప్లేస్ అకార్డింగ్ టు ఏపీ ఎకనామిక్ సర్వే 2023. సో ఆఫ్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్కేషన్ ఇది 7th ప్లేస్లో వచ్చింది. సో దీని మీద బిట్ వస్తే జాగ్రత్తగా క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అకార్డింగ్ టు పాపులేషన్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇన్ 10th ప్లేస్. ఓకేనా? రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో 6th క్వశ్చన్ చూడండి అమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్లాన్డ్ క్యాపిటల్ సిటీ? అసలు ప్లాన్ చేయకుండా క్యాపిటల్ సిటీగా మారింది ఏంటి? ఆప్షన్ చూడండి, చండీగఢ్, భువనేశ్వర్, బెంగళూరు అండ్ గాంధీనగర్. సో ఆన్సర్ వచ్చేసరికి బెంగళూరు అనమాట. ఎందుకంటే ఈ చండీగఢ్ కానీ, భువనేశ్వర్ కానీ, గాంధీనగర్ కానీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెల్ ప్లాన్డ్ సిటీస్.
బట్ బెంగళూరు ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఏ ప్లాన్డ్ సిటీ. సో అందుకని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి బెంగళూరు. సో 7th క్వశ్చన్ చూడండి. పార్ట్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎన్సిఆర్. సో మనందరికీ తెలుసు నేషనల్ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఫ్రమ్ సమ్ స్టేట్స్. సో ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన చిన్న సెగ్మెంట్స్ చిన్న పార్ట్స్ని తీసుకొచ్చి నేషనల్ క్యాపిటల్ రీజన్గా మార్చడం జరిగింది. సో ఆ స్టేట్ కానిది ఏంటి? సో మనందరికీ తెలుసు కొన్ని స్టేట్స్ ఉంటాయి, బట్ ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో నాట్ అని అడిగాడు. సో జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి పాయింట్అవుట్ చేయాలి. సో దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. సో నేషనల్ క్యాపిటల్ రీజన్లోకి మనకేమేమి వస్తాయంటే ఎంటైర్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఇది వస్తుంది. అండ్ దీంతోపాటు సమ్ పార్ట్స్ ఆర్ సెవరల్ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ హర్యానా అండ్ సమ్ పార్ట్స్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అండ్ సమ్ పార్ట్స్ ఫ్రమ్ రాజస్థాన్. ఓకేనా? ఇవన్నీ కలిపితేనే మనకి నేషనల్ క్యాపిటల్ రీజన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఏమేమి వస్తాయి? ఎంటైర్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ హర్యానాకి సంబంధించిన కొంత పార్ట్, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొంత పార్ట్ అండ్ రాజస్థాన్కి సంబంధించిన కొంత పార్ట్. ఇవన్నీ కలిపితేనే నేషనల్ క్యాపిటల్ రీజన్ అవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఎస్, ఢిల్లీ మనం మాట్లాడుకున్నాం, యూపీ మాట్లాడుకున్నాం, హర్యానా మాట్లాడుకున్నాం. బట్ మధ్యప్రదేశ్ ఉందా అంటే నో. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఓకే, రైట్. సో రాజస్థాన్ కూడా ఉంటుంది, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియల్ గ్రూప్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ హిల్లీ అండ్ ఫారెస్టెడ్ ఏరియాస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా? సో నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఉన్న హిల్లీ రీజన్స్లో మనకు ఎక్కువగా కనిపించే రేషియల్ గ్రూప్ ఏంటి అని అడిగాడు. నాట్ ట్రైబల్ గ్రూప్స్, దే ఆర్ ఆస్కింగ్ రేషియల్ గ్రూప్స్. సో ఆప్షన్ చూడండి. డైనారిక్స్, మెడిటేరియన్, మాంగ్లాయిడ్స్, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి మాంగ్లాయిడ్స్ అనమాట. సో ఈ మాంగ్లాయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి చైనా నుంచి ఈ నార్త్ ఈస్ట్ ఇండియా హిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పాసెస్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారని చెప్పి అంటూ ఉంటారు. సో రేసెస్ అనగానే మనకి కనిపించేది ఏంటంటే బయలాజికల్ ట్రైట్స్. అంటే సో ఒక్కొక్క రేస్కి ఒక్కొక్క బయలాజికల్ ట్రైట్స్ ఉంటాయి అనమాట. సో మాంగలాయిడ్స్ ఎలా ఉంటారంటే సో వీళ్ళకి స్కిన్ కలర్ అనేది చాలా పేల్గా ఉంటుంది అండ్ వీళ్ళకి ఫేషియల్ హెయిర్ అనేది ఉండదు అండ్ వీళ్ళకి హెడ్ అనేది చాలా లార్జ్గా ఉంటుంది. హెడ్ సైజు చాలా పెద్దగా ఉంటుంది, స్కిన్ పేల్ కలర్లో ఉంటుంది, ఎటువంటి ఫేషియల్ హెయిర్ ఉండదు, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీళ్ళకి హైట్ అనేది షార్ట్గా ఉంటుంది అండ్ వీళ్ళకి ఐస్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ హాఫ్ ఓపెన్డ్ ఐస్ అనమాట, పూర్తిగా తెరుచుకొని ఉండవు. ఓకేనా? సో ఇలా కొన్ని బయలాజికల్ ట్రైట్స్ అనేది మంగలాయిడ్స్లో ఉంటాయి. సో ఈ బయలాజికల్ ట్రైట్స్ని బేస్ చేసుకొని రేసెస్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఓకే, ఈ ట్రైట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ పర్టికులర్ పర్సన్ బిలాంగ్స్ టు దిస్ రేస్. సో ఈ ట్రైట్స్ ఉన్నాయి కాబట్టి హీఈస్ అన్ నిగ్రిటో. ఈ ట్రైట్స్ ఉన్నాయి కాబట్టి హీఈస్ అన్ ఆస్ట్రలాయిడ్స్ ఆర్ ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, లేకపోతే మెడిటేరియన్స్, లేకపోతే మంగలాయిడ్స్. ఇలా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి మంగలాయిడ్స్ అనమాట. సో ఈ మంగలాయిడ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద డామినెంట్ రేషియల్ గ్రూప్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో 9th క్వశ్చన్ చూడండి. ఇన్ ఉత్తరప్రదేశ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్ సెలబ్రేట్స్ దివాళీ యాజ్ ఏ సారో? సో ఇండియా మొత్తం దివాళీని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ లాగా సో హ్యాపీగా జాయ్తో ఓకేనా క్రాకర్స్ని కాల్చుకుంటూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఉత్తరప్రదేశ్లో మాత్రం ఒక ట్రైబ్ ఈ పర్టికులర్ ఫెస్టివల్ని సారో బాధతో సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. బాధతో. ఎందుకు? సో ఏ ట్రైబ్ అది మనం చూద్దాం. సో కింద ఆప్షన్స్ చూడండి. సహారియా, బైగా, ప్రహారియా అండ్ తారు. సో ఆన్సర్ వచ్చేసరికి తారు అనమాట. సో తారు ట్రైబ్ ఎవరైతే ఉన్నారో దే సెలబ్రేట్ దివాళీ యాజ్ ఏ సారో. సో ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లార్డ్ రామ డిస్ట్రాయ్ చేశారు అని చెప్పి వీళ్ళు భావిస్తారన్నమాట. సో అందుకని దివాళీ రోజు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పూర్వీకులకి రోటీని ఆఫర్ చేసి బాధతో ఆ పర్టికులర్ దివాళీని సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి అంటారు. ఓకే, రైట్. సో ఆన్సర్ వచ్చేసరికి తారు ట్రైబ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్, సేమ్ థీమ్. దివాళీ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ మౌర్నింగ్ అమాంగ్. సో ఇందా చెప్పినట్టే సో బాధతో ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సో ఆప్షన్ చూడండి. కాసిస్, ముండాస్, బిల్స్ అండ్ తారూస్. ఎస్, తారూస్. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మనం లాస్ట్ క్వశ్చన్లో మాట్లాడుకున్నాం కాబట్టి సో వితౌట్ ఎనీ డిలే నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ట్రైబ్ ఆఫ్ ధౌలాధర్ రేంజ్? సో ధౌలాధర్ రేంజ్లో మనకి కనిపించే ఇంపార్టెంట్ ట్రైబ్ ఏంటి? అబోర్, గడ్డి, లేప్చా, తారు. సో ఆన్సర్ వచ్చేసరికి గడ్డి ట్రైబ్ అనమాట. సో ఈ గడ్డి ట్రైబ్ ఎవరైతే ఉన్నారో దే ఆల్మోస్ట్ కాన్స్టిట్యూట్ 1 lakh.
సో అరౌండ్ 1 lakh పీపుల్ ఇక్కడ ఉంటారన్నమాట ధౌలాధర్ రేంజ్లో. అండ్ వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ట్రైబ్స్. సో ఇది కూడా మనకు తెలిసిన విషయమే. సో ఈ ధౌలాధర్ రేంజ్లో ఇంకా ఏ ట్రైబ్స్ ఎవరెవరు ఉంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి గడ్డి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, వెరీ ఇంపార్టెంట్ ట్రైబ్ ఇన్ ధౌలాధర్ రేంజ్. సో వీళ్ళ తర్వాత మనకి లడాకి, గుజ్జర్ అండ్ బకర్వాల్, లహౌలీ, బారీ. సో వీళ్ళందరూ ఈ ధౌలాధర్ రేంజ్లో ఉంటారన్నమాట. అసలు ఈ ధౌలాధర్ రేంజ్ ఎక్కడ ఉంటుంది? సో ఒకసారి ఆలోచించండి. హిమాలయాస్లో ఉంటుంది. హిమాలయాస్లో ఏ హిమాలయాస్, ఇది కూడా మనకి తెలియాలి. సో యాక్చువల్గా హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 3 మేజర్ డివిజన్స్గా డివైడ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రేటర్ హిమాలయాస్. ఈ గ్రేటర్ హిమాలయాస్ని మనం హిమాద్రి అని చెప్పి కూడా పిలుస్తాం. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మిడిల్ హిమాలయాస్. సో దీన్నే మనం లెస్సర్ హిమాలయాస్ అని చెప్పి కూడా పిలుస్తాము, లేకపోతే హిమాచల్ అని చెప్పి కూడా పిలుస్తాము. ఓకేనా. సో గ్రేటర్ హిమాలయాస్ హిమాద్రి, అండ్ మిడిల్ హిమాలయాస్ లెస్సర్ హిమాలయాస్ హిమాచల్, సేమ్. అండ్ థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఔటర్ హిమాలయాస్, వీటిని మనం శివాలిక్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ఈ పర్టికులర్ మిడిల్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, హిమాచల్ ఏదైతే ఉందో దీంట్లో మనకి కనిపించే ఒక రేంజే ధౌలాధర్ రేంజ్. సో మీకు ఒకవేళ క్వశ్చన్, ధౌలాధర్ రేంజ్ ఏదైతే ఉందో అది ఏ పార్ట్ ఆఫ్ హిమాలయాస్లోకి వస్తుంది అని చెప్పి అడిగితే ఆన్సర్ వచ్చేసరికి మిడిల్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ ఆర్ హిమాచల్. అండ్ ధౌలాధర్తో పాటు ఇంకా డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి ఇందులో. పీర్పంజల్ రేంజ్, ధౌలాధర్ రేంజ్, ముసోరి రేంజ్, నాగతిబ్బ. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మిడిల్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ హిమాచల్. చూసారా కంటెంట్ని ఎలా లింక్ చేసుకుని వెళ్తున్నామో. ఇక్కడ వచ్చింది ట్రైబ్ గురించి, బట్ నేను మీకు ట్రైబ్తో పాటు ధౌలాధర్ రేంజ్ గురించి కూడా చెప్తున్నాను. ఓకే, సో ఇలా మీరు చదువుకుంటే సో ఈ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్గా వేరే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేసేలాగా ఉంటుందన్నమాట. ఓకే, సో గడ్డి ట్రైబ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ట్రైబ్ ఇన్ ధౌలాధర్ రేంజ్. సో గడ్డి ట్రైబ్తో పాటు ఇంకా డిఫరెంట్ అదర్ ట్రైబ్స్ కూడా ఉంటాయి అనమాట అక్కడ. సో అవి కూడా మనం చూసాము. సో లడాకి, గుజ్జర్ అని చెప్పి బకర్వాల్, లహౌలీ అండ్ బారీ ట్రైబ్స్. రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో 12th క్వశ్చన్ చూడండి. ట్రాన్స్ హ్యూమన్స్ ఈజ్ ప్రాక్టీస్డ్ బై. సో ట్రాన్స్ హ్యూమన్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మైగ్రేటరీ పాస్టోరలిస్ట్ నేచర్. అంటే ఆ పర్టికులర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు క్యాటిల్ని తీసుకొని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్ళి ఆ క్యాటిల్కి కావాల్సిన గ్రేజింగ్కి గ్రాస్ని పెట్టడం. అంటే ఒక చోట పర్మనెంట్గా ఉండరు, ఒక చోట ఇల్లు వేసుకొని లేకపోతే అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఒకే చోట ఉంటారు అనమాట. సో ప్లేసెస్ మారుతూ ఉంటారు. ఓకేనా. సో ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సో వాళ్ళ తాలూకా ఉన్న క్యాటిల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎక్కడైతే ఎక్కువగా గ్రాస్, ట్రీస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో అక్కడ కొంతకాలం ఉండి ఆ పర్టికులర్ క్యాటిల్కి ఫీడింగ్ పెట్టుకొని సో దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ని యూజ్ చేసుకొని వాటిని అమ్ముకొని సో అలా సర్వైవ్ అవుతూ ఉంటారన్నమాట. సో కింద కొన్ని ట్రైబ్స్ ఇచ్చారు. సో ఎవరు దీన్ని ఫాలో అవుతారని చెప్పి అడుగుతున్నారన్నమాట. సో ఆప్షన్స్ చూడండి. బోటియాస్, బోక్సాస్, జౌన్సౌరీస్ అండ్ తారూస్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ బోక్సాస్ కానీ, జౌన్సారీస్ కానీ, తారూస్ కానీ ఈ 3 ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా దే ఆర్ పర్మనెంట్ సెటిలర్స్. ఇలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుతూ ఉండరు. బికాస్ దే ఫాలో అగ్రికల్చర్, దే ప్రాక్టీస్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ అనగానే ల్యాండ్ అక్కడే ఉంటుంది. సో డైలీ పొలం పనులకు వెళ్ళాలి. సో పొలాన్ని చూసుకుంటూ ఉండాలి, పెస్టిసైడ్స్ స్ప్రే చేయాలి, ఫర్టిలైజర్ స్ప్రే చేయాలి, వాటర్ కావాల్సినంత ఇస్తూ ఉండాలి, క్రాప్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతూ ఉండాలి, బాగుందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉండాలి. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే ల్యాండ్ని కూడా తీసుకెళ్తారా? కుదరదు కదా, రైట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆన్సర్ వచ్చేసరికి బోటియాస్. సో బోటియాస్ ఎవరైతే ఉన్నారో దే ప్రాక్టీస్ దిస్ సిస్టమ్ అనమాట, ట్రాన్స్ హ్యూమన్స్. సో వీళ్ళు ఒక చోట ఉంటారు అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కంటిన్యూస్గా వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క క్యాటిల్ని కూడా తీసుకొని మారుతూ ఉంటారు. రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగానే వస్తుంది. సో అది మీకు కూడా తెలిసింది, జాగ్రత్తగా చూడండి. టోడా ట్రైబ్ ఈజ్ ఇన్హాబిటెంట్ ఆఫ్. సో టోడా ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఆరవలి హిల్స్, మధ్యప్రదేశ్, నీలగిరి హిల్స్ అండ్ వింధ్యాచల్ హిల్స్. సో ఆన్సర్ వచ్చేసరికి నీలగిరి హిల్స్ అనమాట. సో ఈ పర్టికులర్ టోడా ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గార్డియన్ ఆఫ్ నీలగిరి హిల్స్ అని చెప్పి కూడా పిలుస్తారన్నమాట. ఓకే, సో టోడా ట్రైబ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ కాల్డ్ యాజ్ గార్డియన్ ఆఫ్ నీలగిరి హిల్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ టోడా ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్మాల్ హ్యామ్లెట్స్ లాగా నివాసం ఉంటారు.
హ్యామ్లెట్ అంటే విలేజ్ అని చెప్పి అర్థం. సో వాళ్ళ భాషలో విలేజ్ని ఏమని చెప్పి పిలుస్తారంటే ముండ్ అని చెప్పి పిలుస్తారు. మనం ఊరు, గ్రామము అని చెప్పి ఎలా అయితే పిలుస్తామో విలేజెస్ని, వాళ్ళు వాళ్ళ యొక్క విలేజెస్ని ముండ్ అని చెప్పి పిలుస్తారనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టోడా ట్రైబ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ పీవీటీజీ. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అది ఇండియన్ సొసైటీ నుంచైనా ఇవ్వచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్ నుంచైనా సరే ఇవ్వచ్చు అనమాట. సో పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో ఈ పీవీటీజీస్ని రికగ్నైజ్ చేసిన కమిషన్ ఏంటి? దేబార్ కమిషన్. అండ్ యాజ్ ఆఫ్ నౌ టిల్ టుడే ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయంటే ఇండియాలో 75 పీవీటీజీస్ ఉన్నాయి. హైయెస్ట్ పీవీటీజీస్ వచ్చేసరికి మనకి ఒడిశాలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఈ పీవీటీజీస్లో లార్జెస్ట్ పీవీటీజీ ఏంటి అంటే సహరియాస్. సహరియాస్ ఈజ్ ద లార్జెస్ట్ పీవీటీజీ ఇన్ ఇండియా. సో వీళ్ళకి పాపులేషన్ వచ్చేసరికి 4,50,000 ఉంటుంది. సో చాలా పెద్ద గ్రూప్ అనమాట. ఓకే. అసలు పీవీటీజీస్ని ఏ కండిషన్ మీద, ఏ క్రైటీరియా మీద రికగ్నైజ్ చేస్తారు? సో అసలు యాక్చువల్గా పీవీటీజీస్ అంటే ఏంటి? సో నథింగ్ బట్ అమ్మ, మన ఇండియాలో షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదా. సో షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క వాళ్ళు కూడా కొంతమంది ఇంకా వీక్గా ఉన్నారు. విత్ ఇన్ ద షెడ్యూల్ ట్రైబ్స్ ఇంకా కొంతమంది చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారన్నమాట. కొంతమంది షెడ్యూల్ ట్రైబ్స్ ఓకే, బికాజ్ ఆఫ్ సమ్ బెనిఫిట్స్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే కొన్ని బెనిఫిట్స్ ద్వారా కొంచెం పైకి వస్తున్నారు, బాగానే ఉంది, డెవలప్ అవుతున్నారు. బట్ ఈ షెడ్యూల్ ట్రైబ్స్లోనే కొన్ని ట్రైబ్స్ బాగా వెనకపడిపోయి ఉన్నాయి. సో వాళ్ళని ఇలా పీవీటీజీగా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ అనేది పెట్టడం జరిగింది. సో ఎలా సెలెక్ట్ చేస్తారు? షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి పీవీటీజీని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయన్నమాట. సో అవేంటంటే ఫస్ట్ వన్, వాళ్ళ యొక్క లిటరసీ రేటు తక్కువగా ఉండాలి. ఆ ట్రైబల్ గ్రూప్ యొక్క లిటరసీ రేటు తక్కువగా ఉండాలి. అండ్ వాళ్ళ యొక్క పాపులేషన్ డిక్లైన్ అవుతూ ఉండాలి. అండ్ ఎకానమిక్గా అంటే ఎకానమీ పరంగా వాళ్ళు చాలా బ్యాక్వర్డ్గా ఉండాలి. అండ్ వాళ్ళ యొక్క అగ్రికల్చర్ టెక్నాలజీ అనేది చాలా ప్రిమిటివ్గా ఉంటుందన్నమాట. ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీ, ఇంకా పాత వస్తువులే, సిక్కిలు కానీ ఇటువంటివి యూజ్ చేసి వ్యవసాయం చేస్తూ ఉండటం, వాళ్ళకి లిటరసీ రేటు తక్కువగా ఉండటం, వాళ్ళకి పాపులేషన్ అనేది తగ్గిపోవటం. సో మీరు కానీ గమనిస్తే నేను చెప్పాను కదా, లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ వచ్చేసరికి సహరియాస్ అని చెప్పి పీవీటీజీ. అండ్ ఇదే పీవీటీజీలో దెర్ ఈజ్ వన్ ట్రైబల్ గ్రూప్ కాల్డ్ సెంటినెల్స్. అండ్ సెంటినెల్స్తో పాటు అండమానీస్. సో ఇవి రెండు స్మాలెస్ట్ పీవీటీజీస్ అనమాట. సో ఈ ట్రైబల్ గ్రూప్ యొక్క కౌంట్ ఎంత ఉంటుందో తెలుసా? 30, 40 అలా ఉంటుంది. అంతే, జస్ట్ 30 మెంబర్స్ కలిపి ఒక ట్రైబల్ గ్రూప్ ఉన్నారు, 40 మెంబర్స్ కలిపి ఒక ట్రైబల్ గ్రూప్ ఉన్నారు. కొంతకాలం ఆగామనుకోండి, వీళ్ళకి కానీ మనం ఏమీ పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, సో వీళ్ళకి ఫుడ్ లేక, లేకపోతే సరైన హెల్త్ లేక, ఎందుకంటే వీళ్ళు ఐసోలేట్ అయిపోయి ఉంటారు. మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో వీళ్ళు ఉండరు. ఓకే, వీళ్ళు ఫారెస్ట్ రీజన్స్లో కానీ హిల్లీ రీజన్స్లో ఉంటారు. సో మనం ఇక్కడ ఆనందిస్తున్న ఈ బెనిఫిట్స్ కానీ టెక్నాలజీ పరంగా వచ్చే అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో వీటిని మనం అనుభవిస్తున్నాం, కానీ వీళ్ళు అనుభవించట్లా. స్టిల్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉండదు, మంచి హైజీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వాళ్ళకు ఉండదు, ప్రాపర్ శానిటేషన్ ఫెసిలిటీస్ వాళ్ళకు ఉండవు, కమ్యూనికేషన్ ఛానల్స్ వాళ్ళకి ఉండవు. సో ఎప్పుడైతే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదో మనం వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వలేము, వాళ్ళకి ఎక్కువగా మన సర్వీసెస్ని ప్రొవైడ్ చేయలేము. కాబట్టి సో వాళ్ళకి ఎడ్యుకేషన్ యాక్సెస్ కూడా తక్కువగా ఉంటుంది, లిటరసీ రేట్ తక్కువగా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండవు. స్టిల్ వాళ్ళు ఈ ఫారెస్ట్లో ఉన్న రిసోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో హెల్త్ రిలేటెడ్ ఎటువంటి మెడిసిన్స్ కానీ ఇవేం వాళ్ళకి తెలియవు. సో అందుకని చెప్పి వాళ్ళకి కౌంట్ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చాలా ట్రైబల్ గ్రూప్స్ ఇండియాలో ఎక్స్టింట్ అయిపోయాయి. ఓకేనా, తగ్గిపోవటం కాదు, ఎక్స్టింట్ అయిపోయాయి, అంతరించిపోయాయి చాలా. సో కొంతకాలం ఆగితే ఇంకా రిమైనింగ్ ట్రైబల్ గ్రూప్స్ కూడా ఇలాగే చాలా వరకు అంతరించిపోతాయేమో. ఎందుకంటే ట్రైబ్స్ అనేవాళ్ళు ఇండియాలో ఒక సేలియంట్ ఫ్యూచర్. ఎక్కడ ఎంతమంది ట్రైబ్స్ ఉండరు. ఓకేనా, సో అందుకని చెప్పి వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వీళ్ళ యొక్క కల్చర్ని మనం ప్రిజర్వ్ చేయాలి, వీళ్ళ యొక్క ట్రెడిషన్ని మనం కాపాడాలి. అండ్ ఫస్ట్ వీళ్ళనే మనం కాపాడాలి. ఓకే, ఈ ట్రైబల్ గ్రూపే అంతరించిపోకుండా వీళ్ళని మనం కాపాడాలి అని చెప్పి ఇలా పీవీటీజీస్గా రికగ్నైజ్ చేసి మనం డిఫరెంట్ స్కీమ్స్ని లాంచ్ చేసాం. సో రీసెంట్గా 2023లోనే మన మోడీ గారు రీసెంట్గానే సో బిర్సా ముండా గారి విలేజ్కి వెళ్ళి సో జనజాతీయ గౌరవ్ దివాస్ని సెలబ్రేట్ చేసుకొని, ఓకేనా, సో మీరేం చేస్తారంటే ఈ పర్టికులర్ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో జనజాతీయ గౌరవ్ దివాస్ని మన ఇండియాలో ఏ డేనా సెలబ్రేట్ చేసుకుంటాం, ఏ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం, సో ఆ డేని మెన్షన్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇలా రికగ్నైజ్ చేసి పీవీటీజీస్కి మనం కొన్ని బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ అని చెప్పి మోడీ గారు లాంచ్ చేశారు. సో కరెంట్ అఫైర్స్లో ఉంటుంది, డీటెయిల్గా చదవండి పీవీటీజీ మీద. ఓకే, రైట్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పీవీటీజీలోనే సో మన ఇండియాలో పంజాబ్ అండ్ హర్యానా
ఈ రెండు ఏరియాస్లో అసలు ఒక్క పీవీటీజీ కూడా లేదనమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ క్వశ్చన్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీవీటీజీస్ యొక్క నేమ్స్ ఏంటంటే చెంచు ట్రైబు, బోడో ట్రైబు, గడాబా ట్రైబు, బోండో పొరోజా. ఎందుకంటే మనం ఏపీ గ్రూప్ 2 రాసినాం కాబట్టి సో ఏపీలో ఉన్న ఈ పీవీటీజీస్ని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో మీరేం చేస్తారంటే చక్కగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీవీటీజీస్ ఏంటి జస్ట్ ఒకసారి లుక్ ఇవ్వండి. సో ఆప్షన్స్లు ఇస్తే ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. ఓకే, సో ఎలా ఉండాలన్నమాట ప్రిపరేషన్ అనేది. రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో 14th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా ప్రాక్టీస్ పాలియాండ్రీ? మన ఇండియాలో ఉన్న ఏ ట్రైబ్ పాలియాండ్రీని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి? అసలు పాలియాండ్రీ అంటే ఏంటి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో పాలిగమీ ఉంటుంది. సో పాలిగమీలో రెండు ఉంటాయి, పాలిజీనీ అండ్ పాలియాండ్రీ. సో ఒకవేళ మెన్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం మల్టిపుల్ వైఫ్స్ని కానీ రిలేషన్షిప్లో ఉంటే, మల్టిపుల్ వైఫ్స్తో రిలేషన్షిప్లో ఉంటే దాన్ని పాలిజీనీ అంటాము. ఒకవేళ ఉమెన్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో 2 హస్బెండ్స్ని కానీ లేకపోతే మోర్ దెన్ 2 హస్బెండ్స్తో రిలేషన్షిప్లో ఉంటే దాన్ని మనం పాలియాండ్రీ అంటాం. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో పాలియాండ్రీని ప్రాక్టీస్ చేసే ట్రైబ్స్ ఏంటి? ఆప్షన్ చూడండి, గోన్స్, నాగాస్, జౌన్సారీస్ అండ్ టోడాస్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి 3 and 4. సో జౌన్సారీస్ అండ్ టోడాస్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో దే ప్రాక్టీస్ పాలియాండ్రీ. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా మన ఇండియాలో పాలియాండ్రీని అసలు ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తారంటే ఫస్ట్ వన్ జౌన్సారీస్, నెక్స్ట్ వన్ టోడాస్, వీళ్ళతో పాటు కాస్ అనే ట్రైబ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టియాన్ అనే ట్రైబ్, వీళ్ళతో పాటు కోటా, నెక్స్ట్ వన్ బోటా. ఈ రెండు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో నేమ్స్ మనకు అలా ఉన్నాయి, కోటా, బోటా అని చెప్పి. అండ్ టియాన్, దీని తర్వాత ఇరావా అండ్ నాయర్. ఓకేనా? సో ఇండియాలో ముఖ్యంగా ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో దే ఫాలో పాలియాండ్రీ. ఖచ్చితంగా అడగొచ్చు, ఇండియన్ సొసైటీలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో జౌన్సారీస్, కాస్, టోడాస్, కోటా, బోటా, టియాన్, ఇరావా అండ్ నాయర్ ట్రైబ్స్. రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ గివెన్ ద క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇన్ 2014? సో 2014లో క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ని ఏ పర్టికులర్ లాంగ్వేజ్కి ఇచ్చారు? ఆప్షన్ చూడండి, ఒడియా, గుజరాతీ, డోంగ్రీ అండ్ బంగ్లా. ఓకేనా? అసలు యాక్చువల్గా క్లాసికల్ లాంగ్వేజెస్ మన ఇండియాలో 6 ఉంటాయి అన్నమాట. అవేంటి? సో తెలుగు మన లాంగ్వేజ్ ఫస్ట్, తర్వాత తమిళ్, అండ్ నెక్స్ట్ కన్నడ, ఆ తర్వాత మలయాళం, అండ్ రీసెంట్గా ఒడియా, అండ్ దీంతో పాటు సాంస్క్రిట్. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ ఈ 6 లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 6 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ని ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ లాగా రికగ్నైజ్ చేశారు అంటే తమిళ్. సో తమిళ్ని 2004లో క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేశారు. మరి తమిళ్ తర్వాత సాంస్క్రిట్. సో సాంస్క్రిట్ ఇన్ ద ఇయర్ 2005. అండ్ దీని తర్వాత వచ్చేసరికి తెలుగు అండ్ కన్నడ. సో ఏ ఇయర్లో అంటే తెలుగు, కన్నడని 2008లో డిక్లేర్ చేశారు క్లాసికల్ లాంగ్వేజ్ లాగా. ఆ తర్వాత మలయాళం అనమాట ఇన్ ద ఇయర్ 2013. అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 ఒడియాని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఒడియా. ఇక్కడ కానీ మీరు కానీ గమనిస్తే ఈ గుజరాతీ కానీ, డోగ్రీ కానీ, బంగ్లా కానీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ క్లాసికల్ లాంగ్వేజెస్. ఓన్లీ 6 లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా అండ్ సాంస్క్రిట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ లాంగ్వేజ్ ఈజ్ స్పోకెన్ మ్యాక్సిమమ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ హిందీ? సో హిందీ తర్వాత ఏ ఇండియన్ లాంగ్వేజ్ని ఎక్కువగా మాట్లాడతారు వరల్డ్ వైడ్గా అంటే? సో ఆప్షన్ చూడండి, తమిళ్, బెంగాలీ, మలయాళం అండ్ తెలుగు. ఆన్సర్ వచ్చేసరికి బెంగాలీ అనమాట. అరౌండ్ 267 మిలియన్ పీపుల్ ఈ పర్టికులర్ బెంగాలీ లాంగ్వేజ్ని మాట్లాడతారనమాట. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి హిందీ. వరల్డ్ వైడ్గా మన ఇండియన్ లాంగ్వేజ్ దేన్ని ఎక్కువగా మాట్లాడుతారు అంటే ఫస్ట్ హిందీ, ఆ తర్వాత బెంగాలీ. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రివర్ గంగా ఆఫ్టర్ ఎంటరింగ్ బంగ్లాదేశ్ ఈజ్ నోన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేమ్స్? లోహిత్, పద్మ, కాళీగంగా, నభాగంగా. సో ఎప్పుడైతే మన రివర్ గంగా ఏదైతే ఉందో ఇది వన్స్ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవ్వగానే దీన్ని ఏమని చెప్పి పిలుస్తారంటే పద్మ అని చెప్పి పిలుస్తారు. ఓకే, సో సేమ్ రివర్ ఇండియాలో గంగా అంటాము, బంగ్లాదేశ్లో దీన్ని పద్మా రివర్ అని చెప్పి పిలుస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ వన్.
సుందర్బన్ డెల్టా ఈజ్ ఫార్మ్డ్ బై విచ్ రివర్స్? ఏ రివర్స్ చేత సుందర్బన్ డెల్టా ఫామ్ అయింది? సో ఆప్షన్ చూడండి, గంగా అండ్ బ్రహ్మపుత్ర, గంగా అండ్ జీలం, సింధు అండ్ జీలం, గంగా అండ్ సింధు. సో మనందరికీ తెలుసు సుందర్బన్ డెల్టా అనేది మనకి వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ ఈ సైడ్ ఉంటుంది కాబట్టి అసలు ఈ జీలం రివర్ కానీ సింధు రివర్ కానీ అసలు ఇటు రావు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, గంగా అండ్ బ్రహ్మపుత్ర. సో ఈ పర్టికులర్ సుందర్బన్ డెల్టా ఏదైతే ఉందో ఇట్ ఈస్ వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా. ఏ రివర్స్ చేత ఈ సుందర్బన్ డెల్టా ఫామ్ అయింది అంటే గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘనా రివర్స్. ఓకేనా? సో ఈ 3 రివర్స్ చేత మనకి సుందర్బన్ డెల్టా అనేది ఫామ్ అయింది. అండ్ అరౌండ్ 2/3 ఆఫ్ సుందర్బన్ డెల్టా ఏదైతే ఉందో ఇది బంగ్లాదేశ్లో ఉందన్నమాట, మిగతాది ఇండియాలో ఉంది. ఓకే, సో ఎక్కువ సుందర్బన్ డెల్టా ఎక్కువ ఏరియా ఎక్కడుంది, ఇండియానా బంగ్లాదేశ్ అంటే ఆన్సర్ వచ్చేసరికి బంగ్లాదేశ్. 2/3 ఆఫ్ సుందర్బన్ డెల్టా ఈజ్ ప్రెజెంట్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ రిమైనింగ్ 1/3 వచ్చేసరికి ఇండియాలో ఉంది. ఏ రివర్స్ సుందర్బన్ డెల్టాని ఫామ్ చేశాయి? గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘనా రివర్స్. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, చాలా బాగుంటుంది. ద భాగీరథి రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్. సో భాగీరథి రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? గోముఖ్, గంగోత్రి, తపోవన్ అండ్ విష్ణు ప్రయాగ్. సో ఆన్సర్ వచ్చేసరికి గోముఖ్ అనమాట. సో దేర్ ఈస్ ఎ గ్లేషియర్ కాల్డ్ గోముఖ్ గ్లేషియర్. సో ఇక్కడ నుంచి మనకి వచ్చే రివర్ ఏంటంటే భాగీరథి రివర్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చే రివర్ భాగీరథి రివర్. అండ్ నెక్స్ట్ మనకు ఇంకొక సైడ్ నుంచి ఇంకొక రివర్ వస్తుంది, దాని పేరు అలకనంద. ఓకే, సో ఇది వచ్చేసరికి భాగీరథి రివర్ అండ్ ఇది వచ్చేసరికి అలకనంద రివర్. సో ఈ రెండు కలిసి ఒక ప్లేస్లో మీట్ అవుతాయి. సో ఈ ప్లేస్ని మనం ఏం చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ దేవ్ ప్రయాగ్. దేవ్ ప్రయాగ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ నుంచి ఈ ఫ్లో అయ్యే రివర్ని, సో వన్స్ భాగీరథి అలకనంద కలిసిన తర్వాత ఫ్లో అయ్యే రివర్ని ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ గంగా. మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? చాలా బాగుంది కదా. సో గోముఖ్ గ్లేషియర్ నుంచి మనకి భాగీరథి వస్తుంది అండ్ ఇంకొక సైడ్ నుంచి మనకి అలకనంద రివర్ వస్తుంది. ఈ రెండు కలిసే పాయింట్ ప్లేస్ని మనం దేవప్రయాగ్ అంటాం. సో అక్కడ నుంచి మనం ఈ రివర్ని ఏమని చెప్పి పిలుస్తామంటే గంగా రివర్ అని చెప్పి పిలుస్తాం అనమాట. రైట్, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ రివర్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్రకి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా అని చెప్పి అడుగుతున్నాడు. అసలు క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి? సో ఎప్పుడైతే మనకి రెయిన్ఫాల్ పడుతుందో, వర్షం పడుతుందో ఒక ప్లేస్లో వాటర్ అనేది కలెక్ట్ అవుతుందన్నమాట. సో దీని చుట్టుపక్కల హిల్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే హిల్స్ మీద వర్షం పడుతుంది కదా. సో హిల్స్ ఎక్కడైతే ఉంటాయో, సో ఒకవేళ అక్కడ కానీ రెయిన్ఫాల్ పడితే ఆ హిల్ యొక్క స్లోప్స్ మీద ఇలా వాటర్ ఫ్లో అయ్యి వచ్చి ఒక ఏరియాలో కలెక్ట్ అవుతుంది. సో బౌండెడ్ బై హిల్స్. సో ఇలా కలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి రివర్కి వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ ఏ సోర్స్. సో ఇలా బ్రహ్మపుత్రకి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడెక్కడ ఉంది? సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. సో టిబెట్, బంగ్లాదేశ్, ఇండియా అండ్ దీంతోపాటు భూటాన్ కూడా క్యాచ్మెంట్ ఏరియాని ప్రొవైడ్ చేస్తుంది అనమాట బ్రహ్మపుత్ర రివర్కి. ఓకే, సో టోటల్గా ఫస్ట్ టిబెట్. టిబెట్ అంటే నథింగ్ బట్ చైనా. అండ్ దీని తర్వాత భూటాన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఈ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే యాక్ట్ లైక్ ఏ క్యాచ్మెంట్ ఏరియా ఫర్ బ్రహ్మపుత్ర రివర్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ వన్. అసర్షన్ రీజన్ బేస్ మీద ఇచ్చాడు. ద రివర్స్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ డు నాట్ ఫార్మ్ డెల్టా. సో వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించిన రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి డెల్టాస్ని ఫామ్ చేయవు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, అసర్షన్ కరెక్టే. రీజన్ ఏమంటున్నాడు చూడండి. బికాస్ దే ఫ్లో వెరీ షార్ట్ కోర్సెస్ విత్ హై స్పీడ్ ఓవర్ హార్డ్ రాక్స్. సో ఇవి చాలా తక్కువ దూరమే జర్నీ చేస్తాయి, చాలా స్పీడ్గా వెళ్తాయి అండ్ ఇది వెళ్ళే రీజన్ ఏదైతే ఉందో చాలా హార్డ్ రాక్స్ ఉంటాయి. అందుకని ఇది డెల్టాస్ని ఫామ్ చేయట్లేదు. సో రెండు కరెక్టే అండ్ రీజన్ కూడా కరెక్ట్ అనమాట. ఒకవేళ మీరు కానీ గమనిస్తే దీనికి కారణం ఏంటని, సో మోస్ట్ ఆఫ్ ద రివర్స్ వచ్చేసరికి వెస్ట్రన్ ఘాట్స్ మీద ఆరిజిన్ అవుతాయి. వెస్ట్రన్ ఘాట్స్ మీద ఆరిజిన్ అయ్యి ఇలా మనకి ఈస్ట్ సైడ్ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో ఇటు సైడ్ ఎక్కువగా ఫ్లో అవుతాయి. ఎందుకు సార్ అంటే మన ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది ఇలా ఉంటుందన్నమాట. అంటే ఈ వెస్ట్రన్ సైడ్ అంటే మన ఇండియాకి కంట్రీ వెస్ట్రన్ సైడ్ పైకి లేసి ఉంటుంది, కొంచెం అప్లిఫ్ట్ అయ్యి ఉంటుందన్నమాట ప్లేట్ అనేది. అండ్ ఈస్టర్న్ సైడ్ వచ్చేసరికి కొంచెం డౌన్ స్లోప్లో ఉంటుంది. అందుకని ఇక్కడ ఆరిజిన్ అయ్యే రివర్స్ అన్నీ ఇలా ఫ్లో అయిపోతూ ఉంటాయి ఈస్టర్న్ సైడ్. అండ్ ఇక్కడ ఇంకొక రీజన్ ఏంటంటే
సో వెస్ట్రన్ ఘాట్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్టర్న్ ఘాట్స్ దాకా వచ్చి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయి కాబట్టి ఇట్ ఈజ్ అ లాంగ్ జర్నీ. అవునా? సో లాంగ్ జర్నీ, చాలా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో ఈ పర్టికులర్ జర్నీలో ఇవి మధ్యలో ఎరోజన్ చేస్తాయి అనమాట. స్టార్టింగ్ నుంచి ఎరోజన్ చేస్తాయి. సో ఎరోజన్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అవి వాటితో పాటు క్యారీ చేసుకుంటూ వెళ్తాయి. సో క్యారీ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక చోట ఏం చేస్తుంది, డిపాజిట్ చేసేస్తుంది. ఎక్కడ డిపాజిట్ చేస్తుంది అంటే ఈ కోస్టల్ రీజన్స్ అనమాట. సో అక్కడే మనకి ఫామ్ అయ్యేది డెల్టాస్. సో అందుకని మీరు కానీ గమనిస్తే ఈ కృష్ణా రివర్ డెల్టా కానీ గోదావరి రివర్ డెల్టా కానీ చాలా పెద్దగా ఉంటాయి అనమాట. సో ఎక్కడి నుంచో డిపాజిట్స్ని క్యారీ చేసుకొని వాటిని తీసుకొచ్చి ఈ కోస్టల్ రీజన్స్ దగ్గర డిపాజిట్ చేసేసరికి సో మనకి కంటిన్యూస్గా డిపాజిషన్ జరిగేసరికి అక్కడ డెల్టాస్ అనేది ఫామ్ అవుతాయి. ఓకే, సో అందుకనే మనకి ఈస్టర్న్ కోస్ట్ సైడ్ ఎక్కువగా డెల్టాస్ ఉంటాయి, అసలు వెస్ట్ కోస్ట్ సైడ్ ఎటువంటి డెల్టాస్ ఉండవు. ఓకే, రైట్. సో నా మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆరిజినేట్స్ ఎట్ అమర్కంటక్? సో అమర్కంటక్ మీద ఆరిజినేట్ అయ్యే రివర్ ఏంటి? దామోదర్, మహానది, నర్మదా అండ్ తపతి. ఆన్సర్ వచ్చేసరికి నర్మదా అనమాట. సో ఇది అమర్కంటక్ అంటే సో ఇది ఇలా ఆరిజినేట్ అయ్యి ఇలా వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తుందన్నమాట. ఎవరు? నర్మదా రివర్. ఓకేనా? సో నర్మదా రివర్ వెళ్ళి మనకి అరేబియన్ సీలో కలుస్తుందన్నమాట. ఇట్ ఈస్ ఎ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అండ్ ఇట్ కవర్స్ అరౌండ్ 1312 కిలోమీటర్స్. సో 1312 కిలోమీటర్స్ని కవర్ చేసి వెళ్ళి అరేబియన్ సీలో మిక్స్ అవుతుందన్నమాట. అండ్ ఇట్ పాసెస్ ఇన్ బిట్వీన్ వింధ్యాస్ అండ్ సత్పురా రేంజెస్. సో వింధ్యా రేంజెస్ అండ్ సత్పురా రేంజెస్ మధ్యలో నుంచి ఈ ఉన్న రిఫ్ట్ వ్యాలీ ఏదైతే ఉందో దాని మధ్యలో నుంచి ఈ నర్మదా రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి నర్మదా రివర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆఫ్ ఇండియా కట్స్ అక్రాస్ ఆల్ ద రేంజెస్ ఆఫ్ హిమాలయాస్? అన్ని హిమాలయన్ రేంజెస్ని కట్ చేసే రివర్ ఏంటి? రావి, సత్లజ్, బియాస్ అండ్ చెనాబ్. సో ఆన్సర్ వచ్చేసరికి సత్లజ్ అనమాట. సో యాక్చువల్గా ఈ సత్లజ్ రివర్ ఏదైతే ఉందో ఇట్ రైజెస్ ఫ్రమ్ రాకాస్ లేక్. రాకాస్ లేక్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఎక్కడుంది? టిబెట్లో ఉందన్నమాట. టిబెట్, చైనా. ఓకే, సో ఈ సత్లజ్ రివర్ని పూర్వం ఇంకొక పేరుతో పిలిచేవాళ్ళు. ఆ పేరేంటంటే శతాద్రు అని చెప్పి పిలిచేవాళ్ళు. ఓకే, సో సత్లజ్ రివర్ ఏదైతే ఉందో ఇది అన్ని హిమాలయన్ రేంజెస్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాకాస్ లేక్ నుంచి ఇది రైజ్ అవుతుందన్నమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, దామోదర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? గంగా, హుగ్లీ, పద్మ, స్వర్ణరేఖ. సో మనకి యాక్చువల్గా ఈ దామోదర్ రివర్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే పలాము హిల్స్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. సో నేను నాకేం చెప్పాను, పలాము హిల్స్ ఎక్కడ ఉంటాయి? చోటా నాగ్పూర్ ప్లాచ్యూలో ఉంటాయి. సో చోటా నాగ్పూర్ ప్లాచ్యూలో ఉన్న పలాము హిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి దామోదర్ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా స్టార్ట్ అయ్యి పాస్ అవుతూ మనకి ఈస్ట్ వర్డ్ ఫ్లో అవుతూ వస్తుందన్నమాట. ఓకే, అంటే ఈ దామోదర్ రివర్కి కొన్ని ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఏంటది? బరాకర్, కోనార్ అండ్ జమున. ఇవన్నీ దామోదర్ రివర్కి ట్రిబ్యూటరీస్ అనమాట. అండ్ తర్వాత ఈ దామోదర్ రివర్ ఏదైతే ఉందో ఇది ట్రావెల్ చేసుకుంటూ వచ్చి చక్కగా హుగ్లీ రివర్లో కలుస్తుందన్నమాట. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో, నథింగ్ బట్ సౌత్ ఆఫ్ కోల్కతాలో. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దామోదర్ రివర్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ హుగ్లీ రివర్. ఎక్కడ కలుస్తుంది? వెస్ట్ బెంగాల్లో, సౌత్ ఆఫ్ కోల్కతా. దామోదర్ రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? మళ్ళీ చెప్పండి. పలాము హిల్స్ ఎక్కడ? చోటా నాగ్పూర్ ప్లాచ్యూ. ఓకే, సో క్వశ్చన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఒక్కొక్క రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, చోటా నాగ్పూర్ ప్లాచ్యూ గురించి, దీంట్లో ఉండే డివిజన్స్ గురించి, అక్కడ నుంచి ఏ రివర్ స్టార్ట్ అవుతున్నాయి. సో దామోదర్ రివర్, సో చోటా నాగ్పూర్ ప్లాచ్యూ, పలాము హిల్స్. ఓకే, సో దామోదర్ రివర్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, కోల్కతా. ఇక్కడ వచ్చి దేంట్లో మిక్స్ అవుతుంది? హుగ్లీ రివర్తో మిక్స్ అవుతుంది. రైట్. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ లగూన్ లేక్ సిచ్యువేటెడ్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? సో లార్జెస్ట్ లగూన్ లేక్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూడండి, పులికాట్, చిలికా, కొల్లేరు, కిలివలి. ఆన్సర్ వచ్చేసరికి చిలికా అనమాట. సో చిలికా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ లార్జెస్ట్ లగూన్. సో యాక్చువల్గా చిలికా అనేది ఇట్ ఈజ్ ఏ బ్రాకిష్ వాటర్ లేక్ అనమాట. సో ఇందులో సాల్ట్ వాటర్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఒడిషాలో ఉంటుంది. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వన్. మరి సెకండ్ లార్జెస్ట్ లేక్ ఏంటి బ్రాకిష్ వాటర్లో అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ పులికాట్. సో పులికాట్ మనకి ఎక్కడ ఉంటుంది? ఆంధ్రాకి తమిళనాడు బార్డర్లో ఉంటుందన్నమాట. సో తిరుపతి డిస్టిక్లో కూడా ఉంటుందని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. రైట్. అండ్ వాట్ అబౌట్ కొల్లేరు? సో కొల్లేరు అనేది ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. సో ఇది మనకి ఏలూరు డిస్టిక్లో ఉంటుంది. గంగా అండ్ కృష్ణా రివర్ మధ్యలో ఉంటుంది. రైట్.
సో ఆన్సర్ వచ్చేసరికి ఈ క్వశ్చన్కి చిలిక. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ లగూన్. ఇందులో ఉండే వాటర్ వచ్చేసరికి బ్రాకిష్ వాటర్, అంటే కంప్లీట్ ఓషన్లో ఉన్నంత సాల్టీగా ఉండదు అండ్ ఫ్రెష్ వాటర్ లాగా కూడా ఉండదు. సో ఇట్ ఈస్ బ్రాకిష్ వాటర్. రైట్. సో విత్ దిస్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ టుడే సెషన్ ఆన్ జాగ్రఫీ. చాలా కాంప్రహెన్సివ్గా 25 MCQs అయితే మనం కవర్ చేసుకున్నాము. సో మీకు ఎడిషనల్ డేటా కూడా నేను ప్రొవైడ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఫర్ మీ. సో మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు కూడా ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది కాబట్టి క్విక్ రివిజన్ కూడా అయిపోతుంది, కొత్త కొత్త పాయింట్స్ కూడా తెలుస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే చక్కగా నోట్స్లో ఇటువంటి మెన్షన్ చేసుకొని పాయింట్స్ అన్నిటిని మెన్షన్ చేసుకొని సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు క్విక్ రివిజన్ చేసుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.